కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మారెడ్డి మళ్లీ తెరపైకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా బయటకొచ్చి మాట్లాడింది లేదు. ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు ముద్రగడ. ఆయనకు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతలను అప్పగించారు జగన్. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తామని శపథం చేశారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాలు చేశారు. అంతటితో ఆగకుండా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ముద్రగడ చుట్టూ వివాదాలు, సెటైర్లు ప్రారంభమయ్యాయి. పద్మనాభరెడ్డిగా ఎప్పుడు పేరు మార్చుకుంటారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రధానంగా జనసైనికులు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముద్రగడ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. మరోవైపు ఆయన కుమార్తె జనసేనలో చేరారు. పవన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు కూడా ముద్రగడ సైలెంట్ గా ఉన్నారా? ఇటీవల జగన్ పిఠాపురం వెళ్లారు. అక్కడ కూడా ముద్రగడ్డ కనిపించలేదు. దీంతో ముద్రగడ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం సాగింది. అయితే దాన్ని చెక్ పెడుతూ ఈ రోజు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ముద్రగడ. సాధారణంగా ముద్రగడ మీడియా ముందుకొచ్చిన పత్రికా ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం ప్రస్తావన ఉండేది. కానీ ఈసారి చంద్రబాబుని టార్గెట్ చేసుకున్నారు ముద్రగడ. చంద్రబాబును అద్దాల చక్రవర్తిగా అభిమానించారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలను ఎప్పుడు నెరవేర్చుతారని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. ఈ పథకాలు అమలు చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం రెడ్ బుక్ సోషల్ మీడియా పోస్టింగ్లు అంటూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోసం చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబుగారు అంటూ సెటైర్ చేశారు. పనిలో పనిగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులను కూడా ఖండించారు. అమాయకుల్ని జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు అంటూ పేర్కొన్నారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడను అందరూ లైట్ తీసుకున్నారు. చివరికి వైసీపీ అధినేత జగన్ కూడా పిఠాపురంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ క్రియాశీలక నాయకుడిగా ముద్రగడ ఉన్నారు. మొన్న వరద ప్రాంతాల్లో పర్యటన కోసం జగన్ పిఠాపురం వెళ్లారు. దాదాపు ముద్రగడ ఇంటి పక్క నుంచి వెళ్లిపోయారు. కానీ అటువైపుగా చూడలేదు. జగన్ పర్యటనలో ముద్రగడ కూడా కనిపించలేదు. అదే సమయంలో ముద్రగడ కుమార్తె జనసేనలో చేరారు. దీంతో ముద్రగడ క్రియాశీలక రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్టేనని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచార నేపథ్యంలోనే తాజాగా ఆయనకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.